యూత్ కాంగ్రెస్ కార్యకర్తలు వ్యవహరించిన తీరుకు నిరసనగా కాంగ్రెస్ కార్యాలయాల ముందు బీజేపీ శ్రేణులు పెద్ద ఎత్తున నిరసన తెలుపుతున్నారు. కాంగ్రెస్ కు వ్యతిరేకంగా నినాదాలు చేస్తున్నారు. బీజేపీ భారీ నిరసనకు దిగడంతో ఉద్రిక్తతలు తలెత్తాయి. కాంగ్రెస్ పార్టీ దేశం పరువును దిగజారుస్తుందని ఆరోపిస్తూ బీజేపీ శ్రేణులు ఆందోళనకు దిగారు. దేశవ్యాప్తంగా బీజేపీ ఆందోళన చేపట్టింది. నిన్న ఏఐ ఇంపాక్ట్ సమిట్ లో యూత్ కాంగ్రెస్ నేతలు కార్యకర్తలు వ్యవహరించిన తీరుకు నిరసనగా కాంగ్రెస్ కార్యాలయాల ముందు బీజేపీ శ్రేణులు పెద్ద ఎత్తున నిరసన తెలుపుతున్నాయి. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి రాజు అందిస్తారు. రాజు, దీపిగా దేశవ్యాప్తంగా బీజేవైఎం అదేవిధంగా బీజేపీ శ్రేణులు ఏఐసిసి కార్యాలయం ముందు అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ కార్యాలయం ముందు చేస్తా ఉంది. ప్రధానంగా నిన్న ఏఐ సమ్మిట్ ఏదైతే ఢిల్లీలో జరిగిందో ఈ సమ్మిట్ కు సంబంధించి సమ్మిట్ జరుగుతుండగా కాంగ్రెస్ పార్టీ యూత్ కాంగ్రెస్ నేతలు ఏదైతే అర్ధనగ్న ప్రదర్శన చేయడం జరిగిందో దీనికి సంబంధించి పెద్ద ఎత్తున ఇటు కేంద్ర ప్రభుత్వం బీజేపీ ప్రభుత్వం అయితే విమర్శలు చేస్తా ఉంది. ప్రధానంగా ఏదైతే అంతర్జాతీయ వేదికలపై ఇట్లాంటి చర్యలు ఏదైతే చేస్తా ఉన్నారో ఇట్లాంటి చర్యలు అనేటివి భారతదేశ కీర్తి ప్రతిష్టలకు సంబంధించిన అంశమని, అదేవిధంగా ప్రపంచ దేశాల అతిథుల ముందు భారతదేశాన్ని తక్కువగా చూపించడమే అని చెప్పేసి కూడా బీజేపీ నేతలు విమర్శలు చేస్తున్న పరిస్థితి కనిపిస్తా ఉంది. ఇందులో భాగంగానే ఏఐసిసి హెడ్ క్వార్టర్స్ ముందు అదేవిధంగా ప్రధాన నగరాల్లో దేశంలో ఉన్నటువంటి ప్రధాన నగరాల్లో కూడా కాంగ్రెస్ పార్టీ ఆఫీసులను ముట్టడించాలని కాంగ్రెస్ పార్టీ ఆఫీసుల ముందు నిరసన తెలియజేయాలి. కాంగ్రెస్ పార్టీ కార్యాలయాల ముందు పెద్ద ఎత్తున నిరసనలు తెలియజేస్తా ఉన్నారు. వెంటనే దేశానికి క్షమాపణలు చెప్పాలి రాహుల్ గాంధీ, అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ నాయకులు క్షమాపణలు చెప్పాలని బీజేపీ బీజేవైఎం నేతలు డిమాండ్ చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఇందులో భాగంగా చూసుకున్నట్టయితే హైదరాబాద్లో కూడా ఏదైతే ఇటు కాంగ్రెస్ పార్టీ కార్యాలయం వద్ద పెద్ద ఎత్తున ఇప్పటికే గాంధీ భవన్ వద్ద పోలీసులు అయితే మోహరించడం జరిగింది. ఇటు బీజేపీ ఆఫీస్ దగ్గర కూడా పోలీసులు భారీగా మోహరించారు. గాంధీ భవన్కు బీజేవైఎం కార్యకర్తలు కొంతమంది ఇక్కడ ముట్టడించేందుకు ప్రయత్నం చేయడం జరిగింది. వారిని ముందుగానే అక్కడ గాంధీ భవన్ గేటు దగ్గరికి రాగానే వాళ్ళని పోలీసులు అడ్డుకోవడం జరిగింది. కొద్దిసేపు ఇటు ఆందోళనకారులకి ఇటు పోలీసులకు మధ్య తోపులాట జరిగింది. ఆ తర్వాత వారిని వారు అరెస్ట్ చేసి ప్రత్యేక వాహనాల్లో వివిధ పోలీస్ స్టేషన్లకు తరలించిన పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఇంకా కొంతమంది వచ్చే అవకాశం ఉంది. గాంధీ భవన్ ముట్టడిస్తారన్న సమాచారంతో